వచ్చింది సంక్రాంతి పండుగ, సంపన్న సంస్కృతికి నిండుగా. ఊరికి నవ శోభలు తెచ్చింది దండిగా, క్రొత్త ఆశలు మోసుకొచ్చింది మెండుగా. ఊరూర తిరుగుతూ హరికీర్తనలు ఆలపిస్తూ, గుప్పెడు గింజలు అక్షయ పాత్ర లో వేసినంతనే కృష్ణార్పణం అంటూ మనసార దీవిస్తాడు మన హరిదాసు. రంగురంగుల బట్టలతో బసవన్నను అలంకరించి, సన్నాయి వాద్యాన్ని వాయిస్తూ, ఇంటింట బసవన్నను ఆడిస్తూ అయ్యవారికి దండం పెట్టిస్తారు. చిల్లర డబ్బులకే సంతోషిస్తారు మన గంగిరెద్దులవారు. తెలుగింటి అమ్మాయిలు తెల్లవారక ముందే నిద్రలేస్తారు. ముత్యాల ముగ్గులు వేసి, రంగురంగుల రంగులు అద్ది, ముగ్గుల్లో ముచ్చటైన గొబ్బెమ్మల పెట్టి మురిసిపోతారు మన ఇంటి ఆడపడుసులు. కోళ్ల పంద్యాల ఆటల్లో చురకత్తులతో కోడి పుంజుల పోరాటం. కోడి పుంజులకు చావు బ్రతుకుల సంకటం. గెలిపిస్తే యజమాని జేబు నిండుతుంది, ఓడిపోతే యజమాని పొట్ట నిండుతుంది. కోళ్ల పంద్యాలు మనిషికి వినోదాల ఆట. ఇది మన పూర్వరాజుల పౌరుషానికి అలంకారం. పిండి వంటల గుమగుమలు, నేతి అరిసెల తీయందనాలు, సన్నజాజిలాంటి సకినాల కరకరలు, ఊరించే బొబ్బట్ల కమ్మదనాలు, నోరూరించే గారల ఘుమఘుమలు ప్రతి ఇంటిలో పరిమళించే ఇదే మన తెలుగు వంటల గొప్పదనం. పనికిరాని వస్తువులు భోగిమంటల్లో వేద్దాము, మనలోని చెడు ఆలోచనలు కాల్చేద్దాము, నలుగురికి చేయూతనిద్దాము, మానవత్వాన్ని చూపిద్దాము. ఈ సంక్రాంతి శుభవేళ శపథం చేద్దాము.